అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ శ్రీ మహావిష్ణువుని ముక్కోటి దేవతలందరూ కలిసి పూజించే చాలా పవిత్రమైన రోజు. ఉత్తర ద్వార దర్శనం మాత్రమే ఎందుకు ఇస్తారో నాకైతే తెలీదు. మీకైతే తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇక నా పూజ అయితే పొద్దున్నే అయితే చేసుకున్నాను. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా తోడుకోళ్ళు ఇద్దరం కలిసి మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మాత్రం శ్రీ మహావిష్ణువుని అయితే పెట్టారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడగానే నాకు అన్ని గుళ్ళల్లో ఉన్నట్టయితే అనిపించదు, కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది చూసిన ప్రతిసారి. ఇక దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలా కూర్చొని ఆ భగవంతుని అయితే మాత్రం స్మరించుకున్నాము. ఇక ఈ రోజు అయితే ఖచ్చితంగా ఆ స్వామికి చక్కెర పొంగలు అయితే పెడతారు కదా, తీసుకుని తినేసేసి అలా చిన్నగా అయితే బయలుదేరాము, నడుచుకుంటా వెళ్దామని చెప్పేసి. ఇక వెళ్ళే దారిలో అయితే మాత్రం నర్సరీ కనిపించింది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే పెడతాను చూడండి. గుడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళకూడదు, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలి, లేదంటే ఆ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. మీరే చెప్పండి. నిజంగా ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని, ఇప్పుడైతే మాత్రం అస్సలు అనుకోవట్లేదు. ఇక ఈ మొక్కల విషయానికి వచ్చేస్తే మాత్రం ఎంత బాగున్నాయో, పిచ్చి పిచ్చిగా నచ్చేసి ముద్దు ముద్దుగా ఉన్నాయి అనమాట, బుజ్జి బుజ్జి. ఇక ఫైనల్గా అయితే ఒక మొక్క అయితే తీసుకున్నాము. ఇక అక్కడే పక్కనే మట్టి కొండలు ఉంటే అవైతే చూద్దామని అయితే వెళ్ళాము. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 350 అయితే చెప్పారు పెద్దవి, కొంచెం అయితే రేట్ తగ్గించి ఇస్తామని చెప్పారు తీసుకుంటే. ఇక పెరుగు తోడు పెట్టుకోవడానికి, కూరలు వండుకోవడానికి ప్రతి దానికి అయితే ఉన్నాయి. ఇవైతే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా కొందామని అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.